హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని వాళ్ళు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేను వచ్చి మార్నింగ్ రొటీన్ అనమాట, నా డైలీ రొటీన్. ఇంకా పిల్లలకి వచ్చి తెల్లరగట్ల అయితే 4కి అయితే లెగిసిపోయి ఇంకా వాళ్ళకి వంట చేసి జీడిపప్పు ములక్కడ అయితే వండేసాను. అలాగే వాళ్ళకైతే బాక్స్లో అయితే పెట్టేసిన వేడివేడిగా వాళ్ళు లేకుండా. ఇంకా నేనైతే కూర వేసేసి రెడీగా అయితే బాక్స్లో అయితే పెట్టేసాను. వాటర్ బాటిల్ అలాగే స్పూన్స్ స్నాక్స్ అన్నీ అయితే రెడీ చేసేసి పెట్టేసాను. ఇంకా ఏముంటుందండి డైలీ రొటీన్, ఇంకా ఇంతే. బాక్సులు పెట్టామా, పిల్లలు లెక్కుండానే అన్నీ అయిపోవాలని చెప్పి నేనైతే ఇంకా వాళ్ళు లెక్కుండానే అన్నీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు లేచేసరికి వేడి నీళ్ళు ఉండాలి కదా అని చెప్పి గ్యాస్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టేసాను. అలాగే ఉప్మా అయితే చేస్తాను ఈరోజు. ఇంకా అన్నీ చక్కచక్క అయితే పని అయిపోయింది. స్నాక్స్ వచ్చి మిర్చిలో అయితే వేస్తాను. ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా లేగలేదు. వాళ్ళనైతే లేపాలని చెప్పి నాకైతే ఒక గంట పైనుంచి అయితే లేపుతున్నానండి. పెద్దది ఏదోలా లేచింది, రెండోది మాత్రం లేపుతులే. ఇంకా నేను వచ్చి పెరుగు అయితే కూడా పెట్టేశానండి. ఎండాకాలం కదా అని చెప్పి నేనైతే డైలీ పెరుగు అయితే పెడతాను పిల్లలకి. ఒకవేళ రైస్లో వేసుకోకపోయినా సరే మీరైతే ఆ పెరుగుని తాగేయండి అమ్మ అని అయితే చెప్పాను. అందులోనే సాల్ట్ కలిపేసి ఒకసారి షేక్ చేసేసి అయితే బాటిల్ పెట్టేస్తాను, ఇద్దరికి అలాగే పెట్టేస్తాను. ఇంకా అదే అండి, ఆ రోజైతే నాకైతే ఇలా అయితే జరిగింది. ఇంకేంటి ఈ మధ్యలో వీడియోస్ చేయట్లేదని చాలామంది అయితే అడుగుతున్నారు. అంటే షార్ట్స్ కాదు, వ్లాగ్స్ చేయట్లేదు, ఫుల్ లెంత్గా ఉన్నాయని. నాకైతే కుదరట్లేదు. కుదిరితే ఎందుకు చేయనండి. ఇంక ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తాను. ఇంకా నేనైతే బాక్స్లో అయితే కట్టేస్తున్నాను. ఇంకా వాటర్ బాటిల్, స్పూన్స్ అలాగే స్నాక్స్ బాక్స్ వచ్చి స్కూల్ బ్యాగ్లో అయితే పెడతాను. ఎందుకంటే మళ్ళీ బాస్కెట్లో పెడితే వాళ్ళు అయితే తినరు, స్నాక్స్ ఇంటికి అట్లాగే తెచ్చేస్తారు. అందుకని చెప్పి ఇంకా చూడండి, ఇంకా నాకు ఇక్కడ పని అయింది కదా అని చెప్పి ఇంకా వాళ్ళని లేపుతానికి అయితే వస్తుంది. పెద్దదాన్ని అయితే లేపేశాను. ఇంకా దానికి వచ్చి జెల్ అయితే వేసేస్తున్నా. రిబ్బన్లు అయితే వేస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా? పక్కన మా బావ అయితే ఒక జోక్ అయితే వేశాడండి, నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి. అందుకని చెప్పి నవ్వాను. మా పాప అయితే వీడియోలో పడాలని చెప్పి తనైతే ఫోన్ చూస్తుంది, అసలు ఇంకా ఫేస్ తిప్పట్లేదు. ఇంకా మార్నింగ్ అమ్మాయిలంటే కొంచెం కష్టమే కదండి. ఒక అమ్మాయికి రెడీ చేయడం అంటే కష్టం. నేనైతే ఇద్దరినైతే రెడీ చేస్తున్నాను. ఇద్దరికి ఎలా ఉందంటే ఇంకా మూడో పాప కూడా తయారైతే ఇంకా అప్పుడు నేను ఎన్నింటికి లెగాల వాళ్ళకి జల్లేయడం అని అనుకుంటున్నాను. ఇంకా రిబ్బన్లు అయితే వేస్తున్నాను. దీనికి రిబ్బన్లు అయిపోయాక ఇంకా రెండో దానికి కూడా లేపుతానికి అయితే ట్రై చేస్తున్నాను. తనైతే అసలు లేవట్లేదు. ఇంకా సరే ఏంటండి విశేషాలు మీరే చెప్పాలి. చూడండి, తనైతే యాక్టింగ్ చేస్తుంది. వాళ్ళ చెల్లి మీద చెయ్యి వేసి లేకుండా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని తీసుకొస్తున్నారు. ఇంకా మా పిల్లలకి వచ్చి కోళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీకి బాగా ఇష్టం. వాళ్ళ డాడీని చూసి వీళ్ళు కూడా కోడికి మేత పెట్టాలని. మేమైతే రీసెంట్గా అద్దెకొచ్చాం కదా, అక్కడైతే వెనకాల వ్యూ అనమాట, చేపల చెరువు. అది మంచు ఫుల్గా పెట్టేసింది. నేనైతే బట్టలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను. వాళ్ళ డాడీ రెడీ చేస్తారని ఉప్మా తీసి పెడదామని. ఇడ్లీయో చపాతీయో ఏ టిఫిన్ వేసినా తింటారు, కానీ ఉప్మా వేస్తే తినరండి. ఇంకా పెద్దదైతే చెప్పగానే కొంచెం బ్రష్ చేస్తుంది. ఇంకా రెండోది ఎప్పటికంటే నన్ను బుర్ర తినేస్తుంది అనమాట. నేను విసిగించి ఇంకా ముగ్గురు అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. స్నానాలు అయితే అయిపోయినాయి. వాళ్ళ అక్కలతో పాటు టిఫిన్ చేస్తారు. వాళ్ళకి ఉప్మా పెట్టేశాక పాలు అయితే పెట్టేసాను. వాళ్ళ అక్కలు అయితే స్కూల్కి వెళ్తాక ఇంకా లేదు, కానీ ఇంకా తిన మాత్రం స్కూల్కి వెళ్తానని చెప్పి ఇంకా బ్యాగ్ అయితే తగిలించేసుకొని సెల్ఫీ స్టిక్ ఇచ్చుకుని అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అప్పుడు నాకు కొంచెం టిఫిన్ తినడానికి అయితే కుదిరిందండి. నాకు ఉప్మా ఎక్కదు అనుకోండి, ఆవకాయ పచ్చడి వేసుకొని అలా తింటున్నాను. ఇంకా తను వచ్చి ఆడుకుంటుంది. ఆ రోజు చెయ్యి కాలిపోయిందండి. చూసుకోకుండా చెయ్యి మూపిడికి అయితే అంటేసుకుంది. కొంచెం సుర్రుమంది. మా పిల్లలు వచ్చాకైతే నేను డాడీ కాల్చాడని చెప్తే నిజంగా నమ్మేశారు వాళ్ళు. డాడీ ఎందుకు కాల్చావు అమ్మనని. ఇంకా నేను వచ్చి స్నాక్ టైం కదా అని చెప్పి నేనైతే ఫ్యూజ్ చాక్లెట్ ఉంది కదా అని చెప్పి తనకైతే చాక్లెట్ ఇస్తున్నాను. అలాగే నేను వచ్చి ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ చూసి సాంగ్ వచ్చిందని చెప్పి డ్యాన్స్ వేస్తుంది.
ఇంకా మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి, నేనైతే ఆరేస్తున్నాను. ఇంకేముంటుందండి ఆడవాళ్ళకి, పొద్దున్న వంటలు, పిల్లల్ని పంపుకోవడం, బట్టలు ఉతుకోవడం, ఆరేసుకోవడం ఇవే కదా. ఇంకా నాకైతే ఈరోజైతే పని అయితే తెమలేదండి. చాలా లేట్ అయిపోయింది. ఎండ చూసారా ఎలా ఉంది అసలు. ఇంకా బట్టలు చూసారా, నేను అసలు బట్టలు మడతెడదాం అని చెప్పి అలా బట్టలు తీస్తున్నా పడేస్తాను. ఇంకా పిల్ల అయితే బొమ్మలు అలా పడేస్తుంది, నేను ఎంత ఎత్తినా సరే అలా పడేస్తుంది. ఇంకా ప్రతి తల్లికి పేషెన్స్ అన్నది బాగా ఇంపార్టెంట్ అనమాట. అది ఎప్పుడు పిల్లలు అన్నం తినిపించే టైంలో అయితే చాలా అంటే చాలా ఉండాలి పేషెన్స్. నాకైతే లేదండి ఆ పేషెన్స్. ఒక్క ముద్ద పెట్టి ఇంకో అరగంట దాకా అది నోట్లో అవ్వదు. అప్పుడేనండి తల్లి అన్న పేషెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయింది. నేను ఇంకా స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసి ఇంక ఇల్లులన్నీ తుడిచి పక్కేసి రెడీ చేస్తున్నాను. ఇంకా ఈమె వచ్చి ఇంకా వీడియో ముందైతే అటు స్టిల్ ఇటు స్టిల్ అయితే ఇచ్చేస్తుంది ఆ పిల్లకేసుకొని. ఇంకా పక్క అయితే వేసేసాను. పిల్లలు వచ్చేసరికి సామాను తోమేసాను. ఈరోజు వచ్చి ఏం చేద్దాం అన్నప్పటికీ ఇంకా వాళ్ళ డాడీ వచ్చి భోజనానికి రాను, నాకు టైం పడుతుంది అని అయితే ఫోన్ చేశారు. సరే మేమే కదా పిల్లలు, నేనే కదా అని చెప్పి ఇంకా ముగ్గు అయితే వేస్తా తులసమ్మకి. నేను అప్పుడైతే తులసికోట అయితే కొనలేదని చెప్పి అప్పుడు బకెట్లో అయితే వేసాను. ఇప్పుడైతే తులసికోట ఉన్నది. ముగ్గు అయితే పెట్టేశాను తులసమ్మకి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు చూసారు, ఆ జుట్టు మొత్తం పీకేసుకొని ఇంకా మొదలెడుతుంది రాగం. స్కూల్ నుంచి రాగానే ఎంత గారం అంటే అంత గారం. ఇంకా రెండోది పర్లేదు కానీ ఇంకా నేను వచ్చి వాళ్ళకి చదువు చెప్పేసి అయిపోయింది. చదువు అయిపోయాక ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మేమే కదా అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఏదో సింపుల్గా అలా అయితే తయారు చేస్తాను. ఇంకా చాలా యమ్మీ టేస్టీగా ఉందన్నారు. అందులో కొంచెం లెమన్ పిండుకొని తినేసాము. ఇంకా వాళ్ళకి అయిపోయాక నేనైతే సామానం తోమేసి రెడీగా పెట్టేసి గ్యాస్ స్టవ్ అన్నీ ఇలాగ వాళ్ళ డాడీ అయితే చికెన్ పకోడీ తెచ్చారు. ఇంకా డాడీ ఏది తెచ్చినా పిల్లలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా చికెన్ పకోడీ తినేసాము. అలాగే నాకైతే పని అంతా అయిపోయింది. ఇంకా నేను పడుకుంటాకు వెళ్ళిపోతామని చెప్పి ఇంకా పిల్లల్ని పడుకోబెడతామని చెప్పి అసలు పడుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.